కానీ ఇంతమంది ఎమ్మెల్యేల మీద ఫిర్యాదుల మాట ఏంటి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఒక అసంతృప్తికరమైన పరిస్థితిగా ఉంది. దీన్ని ఆయన దాచిపెట్టడం లేదు. పొరపాట్లు ఉంటే ఉదాహరణకు పవన్ పేషీలో అంటే ఉప ముఖ్యమంత్రి పేషీలో ఉన్న ఒక సురేష్ అనే ఒక అధికారి పొరపాటు చేశాడు, ఆయన మీద ఆరోపణలు వచ్చి అది ఇదని వైసీపీ వాళ్ళు ఒక చేశారు. అసలు మా దగ్గర సురేష్ అనేవాడు లేడు అసలు అని వాళ్ళు దానికో సమాధానం ఇచ్చారు. నేను చెప్తున్న తన మీద వచ్చిన తన పేషీ మీద వచ్చిన దానికి కూడా ఆయన ఒక సమాధానం ఇస్తూ మిగతా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి అని చెప్తున్నారు. నిన్న చూడండి మీరు, సజ్జనార్ ఆధ్వర్యంలో ఈ ఐ బొమ్మ రవి దీన్ని పట్టుకొని అదంతా అయిన తర్వాత ఆయన వీళ్ళని అభినందిస్తూ ప్రత్యేకించి ప్రకటన చేశాడు. అవును, హైదరాబాద్ పోలీసులు డిడ్ ఏ కమాండబుల్ జాబ్ అని. ఇప్పుడు మీరు కొంచెం ఇటు తిప్పితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు హోంశాఖ వ్యవహరించిన తీరు దాని మీద ఆయన అనేకసార్లు అసంతృప్తి వెలిపుచ్చారు. కాబట్టి ఇక్కడ ఏమాత్రం ఇంకా దాచిపెట్టుకోవడాలు పెద్దగా ఏమీ లేవు. అది ఎర్రచందనం విషయంలో ఆయన చెప్పిన అసంతృప్తి అయినా, లేదు ఒక గిరిజన నివాసానికి ఇంటికి పాకకు మొదటిసారిగా కరెంట్ వచ్చింది, మొదటిసారిగా ఈయన చొరవతో కరెంటు వచ్చిందని చెప్పడం అయినా, ఇవన్నీ చాలా స్పష్టంగా ఆయన అసంతృప్తిని తెలియజేస్తున్నాయి. ఆరోపణలు కూడా వస్తున్నాయి, అందులో జనసేన మీద కూడా చెప్తున్నారని. వీటి మీద ఏం జవాబు లేదు, చర్య లేదు. ఇలాగే ఉండరు, తదుపరి అడుగు వేస్తారు. నేను ప్రజలకు దగ్గరగా ఉంటాను, నేను జనసేన కాబట్టి జనంలోకి వెళ్తాను, కానీ ఊరికనే ఇలాగ మాట్లాడుకుంటూ ఉండను అనే మెసేజ్ కూడా తరచూ ఇస్తున్నారు.